వైసీపీ చేసిన అరాచకాలు భూదందాలపై నిగ్గు తేల్చమని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీ నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్ ప్రశ్నలు లేవనెత్తారు. జగన్మోహన్ రెడ్డి పరివారం, ఆ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తులు ల్యాండ్ గ్రాబింగ్ ఎలా చేస్తారో ఆయన పార్లమెంట్లో వివరిస్తూ 22A కింద భూముల్ని చేర్చి ఎలా నాశనం చేశారో ప్రజల ఆస్తుల్ని వివరిస్తూ దాని మీద చట్టం చేయాలని చెప్పి నిలదీయాలని చెప్పి కృష్ణదేవరాయలు కోరడం జరిగింది. వైకాపా హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట వేల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని లోక్సభలో నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వెల్లడించారు. రాష్ట్రంలో 40,000 ఎకరాల అసైన్డ్ భూములు దోచేశారని, ప్రచార యావతో 700 కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వైకాపా హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. కూటమి సర్కారు తెచ్చిన ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ ఫ్రేమ్వర్క్ ను కేంద్రం ఆమోదించాలని కోరారు. ప్రజల ఆస్తులు 40,000 ఎకరాలు దోచేశారంట. 40 ఎకరాలు సామాన్యమే ఉన్నా, ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు రైతులు ఉంటారు కదంతా. వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారు కదా, చిన్న రైతులే కదా. అంటే ఎన్ని లక్షల మంది ఆస్తులు దోషించారో చూడండి. పైకేమో నా ఎస్టీ నా బీసీ అని తిరుగుతుంటాడు డప్పు కొట్టుకుంటా, వెనకాలేమో ఇంత క్రూరంగా దోచేస్తాడనమాట. ఆ క్రూరుల్ని కఠినంగా శిక్షించాలో వద్దా ప్రజలు నిర్ణయించుకోవాలి. అసలు వైసీపీ నాయకుడు అనేవాడు రోడ్డు మీద కనపడితే ఊరుకోకూడదు. ప్రజలు అంతలా దోచేశారు. మళ్ళీ ప్రచార యావతో 700 కోట్లు నాశనం చేశారంట. ప్రచారానికి 700 కోట్లు ఏంటి? ఇప్పుడు అవన్నీ నిగ్గు తేల్చమని చెప్పి పార్లమెంట్ సాక్షిగా జగన్ రెడ్డి దోపిడీని ఎలుగెత్తి చాటాడు లావు కృష్ణదేవరాయలు గారు.